ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు అడిగేదానికి అవని కూడా ఒప్పుకోదు అని చెప్పాను కదా. ఇక మీరు బయలుదేరండి. ఇది ఇంకా మారదురా. పైకొకటి మాట్లాడుతుంది, లోపలొకటి పెట్టుకుంటుంది. అలాంటి దాన్నైతే నేనెప్పుడూ బాగుపడుండేదాన్ని. మధ్యలో ఎన్నో కష్టాలని అనుభవించవలసిన అవసరం వచ్చుండేదే కాదు. నేను మాట తప్పను. మీరు కోరని విధంగా అమ్మవారిని నేనే స్వయంగా తీసుకొచ్చి మీ పూజ గదిలో పెట్టేస్తాను. అత్తింటి కోసం ఏదైనా చెయ్యాల్సి వస్తే అరక్షణం కూడా ఆలోచించవే. ఇక మారవు నువ్వు. చూడమ్మా, విగ్రహం మన ఇంట్లో ఉంటే మనకింకా కలిసొస్తుంది అనే దురాశ నాకు లేదు. అమ్మవారు నిన్ను అనుగ్రహించి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అనవసరంగా ఎందుకు తొందరపడుతున్నావన్నదే నా ఉద్దేశం. బావా, ఏవి ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. అమ్మవారు అత్తింట్లోనే ఉండాలి. దయచేసి మీరు నాకు అడ్డు చెప్పకండి. మేము కారు దగ్గర ఉంటాం, నువ్వు విగ్రహం తీసుకునిరా. అదృష్టం బాగుండి ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర ఉండిపోయా. ఇక్కడి నుంచి వెళ్లే ముందు నా బావ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలని చేసి వెళ్ళిపోతున్నా. ఇన్ని రోజులు మాకు అండగా ఉన్నావు. ఇప్పుడు నీ అవసరం అత్తయ్య వాళ్లకొచ్చింది. అందుకే నువ్వక్కడ ఉండడమే సమంజసమని అనిపిస్తుంది. నేను చేస్తున్న ఈ పని మంచి అనుకుంటున్నాను. ఆ ఇంటి నుంచి నిన్ను ఏ విధంగా అయితే బయటికి తీసుకునొచ్చానో అదే విధంగా నిన్ను ఆ ఇంటికి చేరుస్తాను. అవని, మరొకసారి ఆలోచించు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. విగ్రహం అందుకోవడానికి వాళ్ళు అర్హులు కారు. ఆ ఇంటి నుంచి నీ దగ్గరకొచ్చింది అంటే నీ దగ్గర ఉందామనే కదా. అదృష్టాన్ని నువ్వెందుకు కాలదనుకుంటున్నావు? గ్రంథాలను చదవగల విద్య నాకొచ్చు కాబట్టి వాటిని చదవడం జరిగింది. అందులో ఏం రాసిందంటే వాళ్ళకు ముందు ముందు క్లిష్టమైన పరిస్థితులు ఎదురు కాబోతున్నాయంట. అర్చన చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయక్క. అమ్మవారు ఆ ఇంటి నుంచి బయటికి రావడం వల్లనే కుటుంబంలో సమస్యలు తలెత్తి నష్టాలు జరుగుతున్నాయి. తాళపత్ర గ్రంథాలలో ఏది రాసుందో అదే జరుగుతుంది. ఆ కుటుంబం పరిస్థితి మరింత దారుణంగా తయారు కాకముందే ఆ ఇంటికి మంచి చేయాలి. ఆ మనుషులు బాగుపడాలి. అందుకే విగ్రహం తీసుకుని వెళ్తాను. ఎన్నిసార్లు ఆ కుటుంబంతో మోసపోయినా మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా ఉంటావు నువ్వు. అది నీ బలహీనత. ఆ ఇంటి సమస్య అంటే మనింటి సమస్య అన్నట్టే కదక్కా. వాళ్ళు రోడ్డున పడకముందే మనం చేయవలసింది చేయాలి. మీ మాటని కాదంటున్నందుకు నన్ను మన్నించండి. నేనే నిర్ణయం తీసుకున్నా అందరి శ్రేయస్సు కోసమే.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా లేదా అంటూ ఓ రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మరీ అమ్మవారిని గుంజుకుంటున్నట్టు తీసుకుని వెళ్ళిపోతున్నారు. మా దృష్టిలో అయితే ఇది మంచి పద్ధతిలో అనిపించడం లేదు. ఇక మిగిలింది అమ్మవారే చూసుకుంటుంది. మేము రమ్మంటే మా ఇంటికి రాలేదు, తనకి తానుగా దయతలిచి వచ్చింది. ఇప్పుడు మీరు బలవంతంగా తీసుకొని వెళ్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఏముంది, దైవ సంకల్పం ఖచ్చితంగా వేరే ఉంటుందని నేననుకుంటున్నాను. ఇంతసేపు ఇంట్లో వాదించింది సరిపోలేదా? ఇంటి ముందు నించోబెట్టి మరీ మాట్లాడుతున్నారు. మేమేమీ మీ సంపాదన దోచుకోవడం లేదు. తరతరాలుగా మా వంశానికి అదృష్టంగా ఉన్న సంపదను తిరిగి తీసుకుని వెళ్తున్నాం. ఇందులో మీ ఏడుపెంటో నాకు అర్థం కావడం లేదు. ఏడుపు గొట్టు మనుషులు మీ ఇంట్లో ఉన్నారు, మా ఇంట్లో ఎవరూ లేరు. అక్క, ఇంకే విషయం మీద గొడవలొద్దు. మేం బయలుదేరతాం.